పవర్ స్టార్గా అనేక హిట్ సినిమాలు అందించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదలవుతుంది హరిహర వీరమల్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతా ఉంది, అదేవిధంగా 2024 ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని ముందుగానే చాటి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది, ఎన్డీఏ పరిపాలన 1 year ఎలా ఉంది అనే విషయాలు వివరించడానికి ఎన్టీవీ దగ్గర ఉన్నారు. సార్, ముందుగా మీకు అభినందనలు. హరిహర వీరమల్లు విడుదలవుతున్న సందర్భంగా ఎన్టీవీ తరఫున మీకు అభినందనలు. సార్, ఎలా ఉండబోతుంది సినిమా? థ్యాంక్ యూ సార్. అంటే ఎలా ఉండబోతుందంటే పొడి చేస్తే చెప్పేసి చెప్పలేం, కానీ నేనేనమ్ముతా అంటే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. ఇట్ విల్ బి గ్రేట్ ఎంటర్టైనర్. మిమ్మల్ని సినిమా మొదటి నుంచి చివరి దాకా మిమ్మల్ని గ్రిప్పింగ్గా ఉంచుతుంది, ఆకట్టుకునేలా ఉంటుంది. యాక్షన్ అడ్వెంచర్, పీరియడ్ డ్రామా, దాంతోపాటు లాట్ ఆఫ్ యాక్షన్, లాట్ ఆఫ్ హ్యూమర్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఒక కుటుంబ ఇంటిల్లిపాదిగా చూడగలిగే సినిమా ఇది. ఒక ముఖ్యంగా కీరవాణి గారి మ్యూజిక్, ఆయన చాలా అద్భుతమైన సంగీతం అందించారు. అది పాటల రూపంలో కావచ్చు, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు. మనస్ఫూర్తిగా ఇంతమంది కష్టపడి పనిచేసే టెక్నీషియన్స్, ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్, అందరూ చాలా వారి బెస్ట్ ఇచ్చారు. ఫిలిం కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం, అందరినీ అలరించే చిత్రం అవుతుంది. ఇది కృష్ణా జిల్లా అంటే అమరావతి ప్రాంతం నుంచి మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది? అంటే నాకు సెంటిమెంటల్గా, అంటే నాకు కోఇన్సిడెన్స్ అనుకోండి, దాన్ని ఏదైనా అనుకోండి, ప్రారంభించినప్పుడు ఇవన్నీ అసలు నేను ఇక్కడ పరిస్థితుల్లో లేను. కాకపోతే నాకు ఇంట్రెస్ట్గా మన కొల్లూరులో దొరికిన వజ్రం ఇది, అది ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగాంచింది. దీని వెనక చాలా రక్త చరిత్ర ఉంది. అలాంటి రక్త చరిత్ర ఉన్న ఈ డైమండ్ని, కోహినూర్ డైమండ్ని తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ, ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన మచిలీపట్నం ప్రాంతాల్లో ఉండే ఒక సగటు వ్యక్తి, ఇక్కడ యుద్ధం, ఒక చిన్నపాటి ఒక యుద్ధవీరుడు అనుకోండి, ఒక యోధుడు అనుకోండి, అలాంటి వాడు ఢిల్లీ దాకా ఎలా వెళ్ళి తెచ్చాడు. మొదటి భాగం ఏంటంటే మచిలీపట్నంలో స్టార్ట్ అయినాయి కదా, ఢిల్లీ సరిహద్దుల దాకా వెళ్ళి ఆగుద్దు. అక్కడి నుంచి అతను ఔరంగజేబుని ఎలా కలుసుకుంటాడు. అక్కడి నుంచి సెకండ్ పార్ట్ తనకి ఇవ్వబడ్డ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఎలాగా తీసుకొచ్చాడో దాని కథ ఏమైంది అనేది సెకండ్ పార్ట్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రెండో పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్? అది నేను ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదు, ఎందుకంటే దీన్ని చేయడానికే మొత్తం నాకు తల ప్రాణం తోకొచ్చింది. సార్, ఇప్పుడు ఇంకా 2 సినిమాలు విడుదలకి అవ్వబోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఉందా కొత్త ప్రాజెక్టులు? అంటే నేను చాలా పరిధుల మధ్య చేశాను ఈ సినిమాలు కూడా, అందుకని పెద్ద ప్రాజెక్టులు ఏం పెట్టుకోను. ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను, అంటే నా ఫిల్మ్ మేకింగ్ ఆపను. అంటే ఇప్పుడు నా క్రియేటివ్ వర్క్స్ దాని మీద ఇప్పుడు సినిమాలు 2-3 సార్లు అనుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఇప్పుడు తీయడం మీద ఉన్నాను. అవసరమైతే నేను చెప్పిన స్కెడ్యూల్స్లో నాకు అడ్మినిస్ట్రేషన్ కానీ, నా మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ జనం, ప్రజలకు ఇబ్బంది రాని పరిస్థితుల్లో షూటింగ్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి, అలా చేయగలమే. కానీ మామూలుగా చెప్పాలంటే ప్రయారిటీస్ పాలిటిక్స్. ఓజీ, భగత్ సింగ్ వాటి గురించి జనాలు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం? ఈ రెండు మొత్తం మోరల్స్ అన్నీ ఈ సంవత్సరం ఆఖరిలో కానీ సెప్టెంబర్లో ఓజీ వస్తుంది. మేబీ ఇది డిసెంబర్, జనవరిలో అయిపోయింది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అయిపోయింది. ఇంకొక 5 రోజులు 6 రోజులు వర్క్ ఉంది. అది కూడా ఈ 3-4 రోజులు వీటి వల్ల, లేదంటే అది కూడా 31కి అయిపోయి దానికి ఇంకొక 3 రోజులు ఉంటుంది అంతే. ఎన్డీఏ పరిపాలన 1 yearని ఎలా చూస్తారు? మన ఆంధ్రప్రదేశ్లో చాలా సమర్థవంతంగా వెళ్తుంది. చాలా ఛాలెంజెస్ మధ్యలో, అంటే నెల జీవితాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి స్టేట్ ఎక్స్చేకర్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి నెలకు జీతాలు ఇవ్వగలుగుతున్నాం, పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం, తల్లికి వందనాలు ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఈ ఆగస్టు, సెప్టెంబర్లో బస్ ప్రయాణం ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఇంత కోట్ల పెట్టుబడిని తీసుకురాగలుగుతున్నాం, రోడ్లు వేయించగలుగుతున్నాం.
మారుమూల డోలీల్లో తిరిగి గ్రామాలకి రోడ్లు వేయించగలుగుతాం. 200 ఉన్న 20 మంది ఉన్న 40 మంది ఉన్న పంచాయతీలకు చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కూడా రోడ్లు వేయగలుగుతున్నాం. ఇవన్నీ ఖచ్చితమైన అన్నిటికంటే కూడా బియాండ్ మనం పెట్టుబడికి ఇది ఈ రోజున మన టెక్నాలజీ పరంగా కానీ లేదంటే మనకి క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ చేయడానికి ఈరోజు కనిపించకపోవచ్చు కనుక విజిబుల్గా, కానీ ఇవి చూస్తే ఇంకొక 10-15 సంవత్సరాలు దీని అభివృద్ధి బాగా తెలుస్తుంది. పెట్టుబడులు విపరీతంగా ఆకర్షిస్తున్నాం. సార్, ఇప్పుడు 2024లో వైసీపీ పూర్తిగా ఓడిపోతుందని చెప్పారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 29లో కూడా వైసీపీ రాదు అని చెప్పారు. అంటే ఏంటి సార్ ఆ ధైర్యం? అంటే ధైర్యం అని లేదు, ఇట్స్ బేసికల్ ప్రాక్టీస్. అంటే అదేదో ఆస్ట్రాలజీ నమ్మ ఇవన్నీ కాదు, కానీ అంటే మరీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడినప్పుడు కూర్చోబెట్టి నువ్వు లాజికల్గా ఎలా వస్తుందో చెప్పని. ఇప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకించిన పదే అన్నిసార్లు చెప్తాను, నాకు ఎవరితో కూడా వ్యక్తిగత విభేదాలు ఉండవు, కానీ మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కానీ ప్రజలను కానీ భయభ్రాంతులను చేస్తే దాన్ని ఐల్ టేక్ మై స్టాండ్. అంతేగాని ఎవరి మీద వ్యక్తిగతమైన నాకు ద్వేషం ఎవరితో ఉండదు. కానీ మీరు వ్యవస్థలని సగటు మనిషిని ఇబ్బంది పెట్టి రాజకీయ వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థని మీరు ఇబ్బంది పెడతా ఉంటే మటుకు దెన్ విల్ హ్యావ్ ఓన్ స్ట్రాటజీస్. అది హౌ అనేది అది ప్రాసెస్లో తెలుస్తుంది. సార్, ఇప్పుడు అన్నీ మద్యం కుంభకోణం మీద అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ రాజకీయ కుట్రలే తప్ప మద్యం కుంభకోణం జరగలేదు, కేవలం కావాలని రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేశారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే అబద్ధాలు చెప్పడం వాళ్ళకి సెకండ్ నేచర్ అయిపోయింది, దబాయించడం వాళ్ళకి ప్రైమరీ నేచర్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఏదైనా చేసేయగలం, మేము దబాయిస్తే భయపడిపోతారు అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా వ్యవస్థలు బతికే ఉన్నాయి, వ్యవస్థను పరిరక్షించే మనుషులు ఇంకా బతికే ఉన్నారు. అది అర్థం చేసుకుంటే వాళ్ళకి మాట తీరు మారుద్దని అనుకుంటున్నాను. సార్, అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారనే అంశం వచ్చింది. మీ దగ్గరకు వచ్చారనే అంశం, దాన్ని ఎలా చూడవచ్చు? అంటే బేసిక్ ఎనీ ల్యాండ్ పూలింగ్ కన్సర్న్స్ ఉంటాయి అందరికి, ఎవరికైనా సరే. అది ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, మీరు పోలవరం కావచ్చు, మీరు ఈ రోజున వేసుకుంటున్న రోడ్ల విస్తరణ కావచ్చు, ఎప్పుడు కూడా వారు ఉంటున్న నివాసాల నుంచి కానీ వారు ఉన్న స్థలాలను మనం ఇదేమంటే ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్, అంటే పబ్లిక్ కన్జంప్షన్కి ప్రైవేట్ ఆస్తి అనేది రైట్ తీసుకోవడం అనేది ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్ అది. సో అలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ని మోర్ మానవతా దృక్పథంతో చేయాలనేది నాకు ముందు నుంచి ఉన్నది ఆకాంక్ష. నాకు దాంతోపాటు 2014 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో అమరావతి గొడవలు జరిగినాయి కాబట్టి ఎక్కువ ల్యాండ్ తీసుకున్నప్పుడు మనం మరింత ఇంక్లూజివ్గా ఉంటే బాగుంటుంది. అది అందరూ అదే ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయంతో, అందరం అదే అభిప్రాయంతో బయటకు వచ్చినాం. ఎన్నికల ముందు 3 టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది ఆ మూడిటి కలయిక? మూడింటి చాలా ఫెంటాస్టిక్గా ఉందండి. అసలు ప్రతి చోట చిన్నపాటి విసుగులను ఈసరింపులు లేకుండా ఉండవు. కింద స్థాయిలో కొంత ఉంటుంది. అది నేను పర్సనల్ నా పార్టీకి సంబంధించి నేను అడ్రస్ చేస్తాను, మిగతా పార్టీలు ఆయా నాయకులు అడ్రస్ చేస్తాను. సార్, జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యాచరణ ఉంది? అది మీకు ఆగస్టు 15-18 నుంచి నేను మీకు తెలియజేస్తాను. మీరు చూస్తారు కదా, మీరు చూస్తే మీకు అర్థం. ఇది మొత్తం మీద హరిహర వీరమల్లు మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించి దీంట్లో హీరోగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీంట్లో హీరోగా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని 2 సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిపాలన వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా చాలా సుభిక్షంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం, ప్రజలకి మంచి చేయటం కోసమే వచ్చామని చెప్పిన పవన్ కళ్యాణ్ మొత్తం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా పేర్కొంటున్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, అమరావతి.